అక్టోబర్ 24th నైట్ ఎర్లీ మార్నింగ్ 1 AM మన హైదరాబాద్ టు బెంగళూరు ట్రావెల్ అవుతున్న ఎస్కావేరీ ట్రావెల్స్ బస్ అయితే కర్నూలు రీజియన్లో చిన్న యాక్సిడెంట్ అయ్యి విత్ ఇన్ మినిట్స్లోనే బస్ మొత్తం ఫైర్ ఇన్సిడెంట్ అయ్యి 20 మెంబర్స్ చనిపోయారని మనకి అఫీషియల్గా న్యూస్ అయితే తెలుస్తుంది. అండ్ దాంట్లో 11 మెంబర్స్ బాడీస్ అయితే పోలీసులు ఐడెంటిఫై చేశారని, మిగతా వాళ్ళ బాడీస్ ఐడెంటిఫై చేయాలని పోలీసులు అయితే చెప్పడం జరిగింది. అండ్ ఈ ఇన్సిడెంట్ జరగంగానే డోర్స్ కూడా అన్లాక్ చేయకుండా ఇద్దరు డ్రైవర్స్ అయితే దూకి పారిపోవడం అయితే జరిగింది. అండ్ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఈ బస్ లో ఉన్న వాళ్ళని కొంతమంది కాపాడడం అయితే జరిగింది. అండ్ బస్ లో ఉన్న వాళ్ళు కూడా విండోస్ బ్రేక్ చేసుకొని బయట అయితే పడ్డారు. అండ్ మిగతా వాళ్ళైతే ఈ ఫైర్ ఇన్సిడెంట్ లో కాలిపోయి చనిపోవడం అయితే జరిగింది. నిజంగా రీసెంట్ టైమ్స్ లోనే ఇది చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ ఖచ్చితంగా పోలీసులు అయితే ఈ డ్రైవర్స్ ని ఇద్దరిని పట్టుకొని క్వశ్చన్ అయితే చేయాలి. అండ్ ఈ బస్సుకు సంబంధించిన అన్ని ఫిట్నెస్ సర్టిఫికేట్స్ కానీ ఇన్సూరెన్స్ అన్ని ఉన్నాయా లేదని చెక్ చేసి ఖచ్చితంగా సివియర్ గా యాక్షన్ అయితే తీసుకోవాలి. అండ్ నిజంగా పాస్ట్ లో మనం చూసుకుంటే జబర్ ట్రావెల్స్ కూడా ఇలాగే జరిగి అప్పుడు బస్సు తగలబడిపోయి చాలా మంది అయితే చనిపోయారు. అండ్ దాని తర్వాత ఇదే చాలా పెద్ద ఇన్సిడెంట్ అని చెప్పొచ్చు. అండ్ కాకపోతే ఈ కావేరీ ట్రావెల్స్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతనైతే మీడియా ముందుకు వచ్చి బస్ ఫిట్నెస్ గానీ ఇన్సూరెన్స్ అన్ని ప్రాపర్ గా ఉన్నాయి, బట్ ఇది ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల జరిగిందని తనైతే వచ్చి చెప్పడం అయితే జరిగింది. బట్ ఖచ్చితంగా ఇప్పుడు లైక్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో మొత్తం అన్ని డీటెయిల్స్ అయితే మనకి తెలుస్తాయి, ఏం జరిగింది ఏంటి అని ఆ డ్రైవర్స్ ని పట్టుకొని క్వశ్చన్ చేస్తే. అండ్ నిజంగా ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఖచ్చితంగా ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ బస్సు ఈ వెహికల్స్ అన్నిటి మీద ప్రాపర్ గా చెకింగ్స్ అన్ని చేసి ఈ సర్టిఫికేట్స్ అనేవి ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. అండ్ దీని గురించి పర్టికులర్లీ మీరేమనుకున్నారు ఖచ్చితంగా కమెంట్స్ లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ మన వీడియోస్ కానీ కొంచెం నచ్చితే లైక్ చేయండి. అండ్ మన కంటెంట్ మీకు కొంచెం వాల్యూ అనిపిస్తే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. జై హింద్, టేక్ కేర్ ఫ్రెండ్స్.